అన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణము నిన్న సిట్ అధికారులు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ పద్ధతి ప్రకారము నాన్నని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలో వాళ్ళు అడిగినారు, మేము సహకరించినాము. నేను ఒకటే చెప్పడం ఏమంటే, మా నాన్న ఏజ్ 70+ ఉంది. నాన్నని అంత ఇబ్బంది పెట్టి నాన్నని మీరు మీడియా వల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆయన అంత బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏమంటే, నిన్న న్యూస్ ఛానల్స్ లో మేము చూసినట్లు నాన్న చెప్పిన ప్రకారంగా మా ఇంట్లో ఏదో డబ్బులు దొరికింది ఒకటి, సెకండ్ వన్ వచ్చి డాక్యుమెంట్స్ అండ్ ల్యాప్టాప్. ఈ మూడు అయితే అస్సలు అబద్దాలు, అవాస్తవాలు. మేము సిట్ అధికారులని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో దానికి నాన్న కరెక్ట్ గా సమాధానం అయితే చెప్పినారు. నాకు తెలీదు లేదు అనేది కాకుండా యాజ్ ఏ మినిస్టర్ గా మా నాన్న చెప్పాల్సింది మేము అన్ని సిట్కి వివరించినాము. అదేలాగా స్కామ్ అంతా ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు అనేసి నిన్నటి నుంచి చెప్తున్నారని నాన్న కూడా చెప్తున్నారు. మేము న్యూస్ లో చూసినాము. డబ్బులు 8 కోట్లు ఏదో సంథింగ్ చెప్పినారంట. అంత డబ్బులు ఉంటే మీరు మాకే తెచ్చివ్వండి. లేని విషయాలన్నీ ఎందుకు ఇలా మీరు ప్రమోట్ చేస్తున్నారో మీడియా వాళ్ళు నాకైతే అర్థం కాల. ల్యాప్టాప్ యూజ్ చేసే డాడీకి ల్యాప్టాప్ యూజ్ చెయ్యరు, మా నాన్నకి ల్యాప్టాప్ లేదు. లేని ల్యాప్టాప్ వాళ్ళు ఎలా సీజ్ చేస్తారు? యాజ్ ఏ మినిస్టర్ గా మీరు ఇప్పుడు అడిగినారు, యాజ్ ఏ మినిస్టర్ గా మేము అడుగుతాము, మీరు చెప్పాలా రెస్పాన్సిబిలిటీ అని. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. యాజ్ ఏ మినిస్టర్ గా మా నాన్న పైన ఎలా ఇట్లా అవాస్తవాలు రాస్తారు? చెప్పండి, ఎలా రాస్తారు? మా నాన్న ల్యాప్టాప్ లేదు, మా నాన్నకి లేదు, డబ్బులు లేదు, ఏమీ లేకుండా మీరు ఎలా అన్ని ఛానల్స్ లో డబ్బులు సీజ్ చేశారు, ల్యాప్టాప్స్ చేసేసారు, అది చేశారు, ఇది చేశారు, అన్ని ఒక ప్రలోభాలకి గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం అని చెప్పి మేమందరం అన్యాయం అని నిలదీస్తే వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే దిశగానే నిన్న మా నాన్న విషయంలో కానివ్వండి, మీడియా వాళ్ళు వ్యవహరించిన విషయంలో కానివ్వండి, మాకు చాలా బాధ కలిగింది. ఇంకొకసారి దయచేసి వాస్తవాలు ఉంటే మీరు రాయండి, మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాము. అంతేగాని ఇట్లాంటివి ఏది రాయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఈరోజు నిన్న సిట్ వాళ్ళు వచ్చినారు, పైన మా నాన్నగారిని అడుగుతున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దేని గురించి వచ్చినారు సిట్ వాళ్ళు? నా ఇన్ఛార్జ్ మార్చే విషయం మాట్లాడడానికి వచ్చినారా? లేదు కదన్నా. సిట్ వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వర్తించడానికి వాళ్ళు వచ్చారు. కింద ఏం రాస్తున్నారు స్క్రోలింగ్ లో? ఇన్ఛార్జ్ మార్చడానికి అన్నగారు ఇప్పుడే అడిగినారు, అమ్మ ఇన్ఛార్జ్ మార్చేదానికి వార్తలు వస్తున్నాయని. ఇన్ఛార్జ్ మార్చే ప్రసక్తి లేదు. ఎల్లో మీడియా వాళ్ళు ఇంకా మీడియా అన్నదమ్ములన్నీ అవాస్తవాలు చేసినా కూడా యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో నేనున్నాను, నేను చేస్తున్నాను. జగనన్న గారి బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది. అన్న బ్లెస్సింగ్స్ తో నేను ఇంకా ముందుకెళ్తాను. మేము ఎప్పుడు అన్నకి రుణపడి ఉంటాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.